హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను డిఓ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అట్లాగే నా డిఓ ఎగ్జామ్ స్కోర్ ఎంతో నేను చెప్తాను ఈ వీడియోలో. సో నాది 30th జూన్ రోజు నా షిఫ్ట్ అయింది. సో ఇది నా మ్యాథ్స్ పేపర్ అనమాట. ఇక్కడ కోడ్ అప్లై చేస్తే నా స్కోర్ ఎంత వచ్చిందంటే 284. 142 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. నా స్కోర్ 284. ఇది 30th జూన్ షిఫ్ట్. అట్లే నా జిఎస్ పేపర్ స్కోర్ చెప్తాను. సో నా జిఎస్ పేపర్ స్కోర్ ఎంత అంటే, నా జిఎస్ పేపర్ స్కోర్, ఇది నా జిఎస్ పేపర్. అట్లే ఇది కోడ్. సో ఇది లోడ్ చేసి కోడ్ రన్ చేస్తున్నాను. సో కోడ్ రన్ చేస్తే నా జిఎస్ పేపర్ స్కోర్ ఎంత వస్తుందంటే, జిఎస్ పేపర్ స్కోర్ 103 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి. సో ఇక్కడ 206 మార్క్స్ అని చూపిస్తుంది, ఎందుకంటే సేమ్ మ్యాథ్స్ కూడా అదే అప్లై చేశాను. సో 1 మార్క్ కాబట్టి స్కోర్ 103. సో టోటల్ స్కోర్ నాది 103 ప్లస్ 284, 387 నా స్కోర్. సో అట్లే మీ స్కోర్స్ కూడా మెన్షన్ చేయండి. షిఫ్ట్ కూడా అట్లే మెన్షన్ చేసి కేటగిరీ మెన్షన్ చేయండి. సో నాది యూఆర్ కేటగిరీ. నేను అనుకుంటున్నా కట్ ఆఫ్ ఈజీగా 395 ఉంటుంది, ఎందుకంటే ప్రతి షిఫ్ట్లో మ్యాక్సిమం 2-3 కంటే ఎక్కువ సెలెక్ట్ అవ్వరు నార్మలైజేషన్ వల్ల. సో ఒక షిఫ్ట్లో తక్కువ వచ్చినా కూడా అదే పీక్ స్కోర్ అయితే వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది. ఉన్న వ్యాకెన్సీసే 13 అయినప్పుడు నేను అనుకుంటున్నా ప్రతి షిఫ్ట్లో అట్లీస్ట్ త్రీ క్యాండిడేట్స్ ఒకసారి ఏంటంటే 4 అవ్వచ్చు. కానీ బేసిక్ ఏంటంటే టఫ్నెస్ అన్నీ ఈవెన్ అవుట్ అయితే నేను అనుకుంటున్నా ప్రతి షిఫ్ట్లో 2 మ్యాక్సిమం 3 సెలెక్ట్ అవుతారు. సో అంటే ఎక్కువ క్యాండిడేట్స్ రాసిన షిఫ్ట్లో 3 సెలెక్ట్ అవ్వచ్చు. మళ్ళీ వాళ్ళు మల్టీజోన్ 1 మల్టీజోన్ 2 డివైడ్ చేస్తే, సో మీ మల్టీజోన్లో మీరు టాప్ 1 టాప్ 2 స్కోర్స్లో ఉంటే తప్పిస్తే మీకు ఏ రిజర్వేషన్ లేకపోతే మీరు ఫస్ట్ ర్యాంక్ అయినా అయి ఉండాలి, సెకండ్ ర్యాంక్ అయినా ఉండాలి మీ షిఫ్ట్లో. అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అంత ఎక్కువ హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు 370 వచ్చినాయి, 380 వచ్చినాయి, ఛాన్స్ లేదు. బేసిక్గా నేను అనుకుంటున్నా మినిమం 395, 400 కూడా ఉండొచ్చు, ఎందుకంటే చాలామంది రిపోర్ట్ చేయకపోవచ్చు స్కోర్స్. సో ఇది నా అనాలిసిస్. సో థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి.